Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అంటూ మనం చాలా కార్యక్రమాలే ఇప్పటికే చేయడం జరిగింది. అదే ఇటీవల చూస్తే కనుక అవినీతి అక్రమాలు ఈ అరాచకాలతో పాటుగా దొంగతనాలు చేయడం, ఫోర్జరీలు చేయడం ఇవన్నీ ఒక వరుస అయిపోతే భక్తులు ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళని బాధేయడం, కొట్టేయడం, చంపేస్తామని బెదిరించేయడం అనేటటువంటి అనేక విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. మనం నిన్నటి కార్యక్రమంలో చూసాం. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటయ్య అనే భక్తుడు కుటుంబంతో సహా దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన అవినీతిని ప్రశ్నించాడని చెప్పి కోటయ్యని అతని భార్యని చాలా దారుణంగా కొట్టి హింసించి చివరికి అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేసి చంపుతాం, అవినీతిని బయట పెడితే అంటూ బెదిరించిన దాఖలాలు విన్నాం. ఈ రోజుకు మనం చూస్తే కనుక ఇది మరొకసారి చూస్తే భీమవరంలో గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా సుమారుగా ఇదే సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. తన మీద రౌడీజం చేశారు దేవాలయ సిబ్బంది, తను చంపుతానని బెదిరించారు అంటూ న్యాయవాది శ్రీనివాసరావు ఒక ఫిర్యాదు ఇచ్చారంటే అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, దేవాదాయ కమిషనరేట్కి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీనిలో మరి అసలు ఈ రకమైనటువంటి విధానాన్ని అంటే దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భక్తుల పట్ల వినయ విధేయతలతో ఉంటూ, ఎందుకంటే భక్తులేసిన డబ్బులతోటి విరాళాలతోటి హుండీలో వచ్చినటువంటి ఆదాయం మీదనే దేవాలయాల్లో భక్తులు వేసినటువంటి అనేక రకాలు చేసేటటువంటి సదుపాయాలతోటే వీళ్ళందరూ జీతాలు తీసుకుంటున్నాం అనేటటువంటి ఒక స్పృహ లేకుండా, మర్యాద లేకుండా, ఓ మన్నన లేకుండా, విచక్షణ లేకుండా, అంటే ఒక రకంగా చూస్తే కనుక ఎన్నో రకాలుగా ఒక బరితెగింపు ప్రదర్శిస్తూ భక్తులు ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తాం అంటూ కూడా బెదిరించడం అనేది మరి తారస్థాయికి వెళ్ళిపోయినట్టుగా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది. దీని మీద మరి భీమవరంలో ఉన్న ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దీని మీద విచారణ కూడా చేస్తున్నారు. దాని మీద మరి 13/12/2024 ఈయన ఒక నివేదిక కూడా ఇమ్మనమని జిల్లా ఏసీ కోరడంతో జరిగిన సంఘటన మీద మొత్తం 2 పేజీల వివరణ ఇస్తూ ఈ శ్రీనివాసరావు అసలు జరిగిన సంఘటన అంతా వివరిస్తూ కూడా ఒక స్టేట్మెంట్ కట్టి ఇచ్చారండి. చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి విషయంగా కనిపిస్తోంది. దీనిలో 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. భీమవరం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వర్ధనీడి వెంకటేశ్వరరావే కాకుండా గతంలో అనేక రకాలైనటువంటి వివాదాలు ఎదుర్కొన్న ఒక అనధికారిక ఉద్యోగి ఎవరైతే ఉన్నారో గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న అమర్ అనే ఉద్యోగి పేరు మళ్ళీ ప్రముఖంగా బయటికి వస్తోందండి. ఈ అమరు అంతేకాకుండా వర్ధనీడి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ దేవాలయంలో తాను దర్శనానికి వెళ్ళినప్పుడు తనకి కాలికి గాయం అవడం వల్ల నడవలేని పరిస్థితుల్లో ఉండి పక్కన ఉన్నటువంటి కుర్చీలో ఒక 5 నిమిషాల పాటు విశ్రాంతి కోసం కూర్చుంటే నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదంటూ అతనితో ఘర్షణ పడి అతన్ని బయటికి లాగి పడేసి కుర్చీ తీసేసి అనేక రకాలుగా కింద పడేసి దారుణమైనటువంటి బూతులు కూడా తిట్టారు, దూషిస్తూ కూడా వచ్చారు. అంతేకాకుండా నేను ఇది ఏం పద్ధతి, నన్ను ఈ రకంగా ఎందుకు నా కాలు బోగక నేను కూర్చున్నాను, నేను ఒక భక్తుడిని శివదర్శనానికి వచ్చాను కార్తీక సోమవారం పూట అని ఆయన చెప్తున్నప్పటికీ వినకుండా కూడా నువ్వు మా బంధువులందరి మీద ఫిర్యాదులు చేస్తున్నావు, దేవస్థానంలో జరుగుతున్న అవినీతి మీద కూడా నువ్వు ఫిర్యాదులు చేస్తున్నావు అంటూ కూడా ఈ అమర్ అనే వ్యక్తి ఆయన మీద దౌర్జన్యం చేసినట్టుగా, దాడి చేసినట్టుగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారండి. దానికి ఇన్స్పెక్టర్ వర్ధనీడి వెంకటేశ్వరరావు వత్తాసు పలికారు. ఈయన కూడా ఉండేవన్నీ చేస్తున్నారంటూ కూడా ఆయన మొత్తం ఒక వివరణ అయితే ఇచ్చారు. మరి అసలు ఏం జరిగింది అనే విషయం కనుక మనం పరిశీలించి చూస్తే ఈ అమర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీని వెనక సంఘటన కనుక మనం కూలంకషంగా పరిశీలిస్తే ఈ అమర్ అనే వ్యక్తి బంధువు ఎవరైతే ఉన్నారో ఆముదాలపల్లి షణ్ముఖాచార్యులు, ఈయన దేవాలయానికి సంబంధించినటువంటి సమీపంలో అంటే దేవాలయానికి ప్రహారీ గోడకి వెనకాల బ్యాక్ సైడ్ అంటే టెంపుల్కి
చాలా సమీపంలోనే ఆయన ఇంటి నిర్మాణం ఉందండి. అంటే ఇంచుమించుగా 2 ఆయన ఇల్లు గుడికి అటాచ్ అయిపోయేలాగా ఈ నిర్మాణం కట్టేశారు. కనీసం ఒక అడుగు దూరం కూడా లేకుండా ఆ నిర్మాణం చేయడం అనేది ఇది పూర్తిగా ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా ఆయన పేర్కొంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భీమవరం మున్సిపాలిటీ వారికి, జిల్లా కలెక్టర్కి, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ ఈయన ఫిర్యాదు కూడా చేస్తూ దేవాలయానికి అసౌకర్యం కలిగించేటటువంటి విషయం, దేవాలయానికి సంబంధించిన భద్రతకి సంబంధించిన కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. ఆయన ఇంట్లోంచి ఎవరైనా సరే ఒక అడుగు జంప్ చేస్తే గుళ్ళోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. రేపటి రోజున గుళ్ళో ఏదైనా అవినీతి కానీ అక్రమాలు కానీ అరాచకాలు ఏదైనా జరిగినప్పటికీ కూడా అక్కడి నుంచి చాలా ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని ఆపండి, ఈ జరుగుతున్న అవినీతిని ఆపండి అంటూ ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చిన మీదట ఈ కంప్లైంట్ పెట్టారు. తన బంధువు మీద అన్న దుగ్ధతోటి అమర్ తన మీద దాడి చేశాడనేది ఈ శ్రీనివాసరావు న్యాయవాది ఆరోపణ. దీనికి వరదనీటి వెంకటేశ్వరరావు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. కావాలని అందుకనే నన్ను గుడికి వచ్చినప్పుడు నన్ను హింసించారు, నన్ను దారుణంగా తిట్టారు, అంతేకాకుండా చంపుతామని కూడా బెదిరించారంటూ ఈయన మరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, జిల్లా ఏసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీద జిల్లా ఏసీ సుబ్బారావు కూడా మనతో మాట్లాడారు. అవునండి, సంఘటన జరిగిన మాట నిజమే, అయితే దీని తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మేము చూస్తున్నాము. పోలీస్ ఎంక్వైరీ గురించి అయితే మాకు తెలియదు, కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తరఫున మేము ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇమ్మని అడిగాము, ఆయన ఇచ్చారు. దాని మీద విచారణ జరుపుతున్నాం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద దేవాదాయ కమిషనర్కి పంపుతూ దీని మీద తదుపరి ఏ రకమైనటువంటి విచారణ జరపాలి, లేకపోతే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది కమిషనర్ ఆదేశాల మీద మేము తీసుకుంటామంటూ భీమవరం జిల్లా దేవాదాయ అధికారిగా ఉన్న సుబ్బారావు కూడా చెప్పుకుని వస్తున్నారు. అసలు ఈ సంఘటన మీద మనతోటి న్యాయవాది శ్రీనివాసరావు ఏం మాట్లాడారు ఒక్క నిమిషం వింటే మొత్తం విషయం అర్థమవుతుందండి. న్యాయవాది శ్రీనివాసరావు ఏం మాట్లాడారు ఇప్పుడు విందాం. నమస్కారం అండి, నా పేరు మద్దిశెట్టి శ్రీనివాసరావు అండి. భీమవరం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇదివరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేశాను, పశ్చిమ గోదావరి జిల్లాలో అండి. నేను నాకున్న శివభక్తి కారణంగా ప్రతిరోజు గునుపూడి ప్రసిద్ధ దేవాలయమైన శ్రీ ఉమాస్వామేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్కి డైలీ 2 పూట్ల వెళ్ళి స్వామిని దర్శించుకోవడం నాకు అలవాటు అండి. పూర్వము సుమారు 15 సంవత్సరాల క్రితము ఈ గుడి ముందర రథాన్ని కొంతమంది తగలపెట్టేశారండి. కొంతమంది దుష్టశక్తులు ఇది మత కల్లోల సృష్టించిన ఉద్దేశంతో దీన్ని రథాన్ని దహనం చేశారండి. ఆ కేసు ఇప్పుడు కూడా పెండింగ్ ఉందండి, అలాగే నడుస్తుంది భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లోను. ఇప్పుడు ఏంటంటే అండి, గునుపూడి ఈశాన్యం గోడ అనుకొని ఒక వ్యక్తి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడండి. ఆ బిల్డింగ్లోంచి గుడిలోకి చాలా ఈజీగా ఎంటర్ అయిపోవచ్చండి. దీనికి అతను దేవస్థానానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమీ తీసుకోలేదండి. దేవస్థానం వారు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదండి. ఎందుకంటే ఈ దేవస్థానం గుడిలో పనిచేసే అమర్ అనే ఒక వ్యక్తి ఒక సొంత మేనమామ అండి అతను. అందువలన వీళ్ళు కూడా కట్టేసుకోమన్నారండి, ఆయన కూడా కట్టేశాడండి. నేను ఈ విషయం గవర్నమెంట్లో పశ్చిమ గోదావరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ నేను ఎండోమెంట్స్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా భీమవరంలో కంప్లైంట్ చేశాను. కానీ ఇప్పటివరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదండి. ఇదిలా ఉండగా నేను మొన్న కార్తీక సోమవారం 3వ సోమవారం స్వామివారిని దర్శించుకుందామని చెప్పి భీమవరం గునిపూడి గుడిలో దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చానండి. బయటకు వచ్చి నాకు కొంచెం కాలు దెబ్బ యాక్సిడెంట్ అయింది, సర్జరీ అయిందండి. దాని కారణంగా నేను కాలు నొప్పిగా ఉన్న కారణంగా పక్కనే కూర్చున్నాను, అంటే కుర్చీలో. వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకునండి నా మీద కోపంతో నేను ఇలా కంప్లైంట్ పెడుతున్నాను, దేవుళ్ళు దేవస్థానంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్నాను ప్రతిదానికి అని చెప్పి కోపంతో నన్ను దగ్గరికి వచ్చి నన్ను కుర్చీ లాగేస్తున్నాను, బయటికి పొమ్మని నన్ను నా మీద దారికి ప్రయత్నించారండి. ఎవరండి? అక్కడ ఉన్న టెంపుల్ ఇన్స్పెక్టర్ ఉద్దిరెడ్డి వెంకటేశ్వరరావు గారు అండి. నెక్స్ట్ ఈ బిల్డింగ్ కట్టారు అన్నాను కదా, దాంట్లోనండి అతని మేనోళ్ళని అమర్ అనే వ్యక్తిని. నేను ఏమి చేయలేని నిశ్చాస్థితిలో న్యాయం గురించి భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. అది ఇప్పటివరకు పెండింగ్ అలాగే ఉందండి. కానీ దాని మీద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు నేను పెట్టిన కంప్లైంట్కి అలా రెస్పాన్స్ లేదండి, ఎటువంటి విచారణ కూడా చేయలేదండి. ఏం లేదండి, నా ఎందుకు దయవుంచి
నేను పెట్టింది సెక్యూరిటీ నామ్స్ పాటించమని పెట్టానండి, గుడి భద్రత గురించి. తన మీద కక్షగట్టి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు, దేవాలయ సమీపంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని నేను ప్రశ్నించినందుకు నా మీద ఈ రకమైనటువంటి దాడికి తెగబడ్డారనేది శ్రీనివాసరావు ఆరోపణ. మరి ఈ విషయం గురించి మొత్తం ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా ఒకసారి కూలంకషంగా పరిశీలిస్తే, మరి నాపై దాడి చేయాలని, అవమానించాలని ఉద్దేశపూర్వకంగానే నేరపూరిత తలంపుతోటే మరి దేశంలోనే ప్రముఖంగా ఉన్నటువంటి పంచారామ క్షేత్రం అయినటువంటి ఈ గునుపూడి శివాలయంలో నాపై పక్కా ప్రణాళికతో గుడి ఉద్యోగి అయిన వర్ధనేటి వెంకటేశ్వరరావు మరియు అతని అనుచరుల్లో ఒకడైన మంకు అమరేంద్ర కుమార్ అనే వ్యక్తులు విచక్షణ మరిచి, కనీసం భక్తులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా మరిచి, నన్ను కొట్టి గాయపరిచి అవమానించి, మరి విచక్షణ మరిచి తీవ్ర బూతు పదజాలంతో, నోటితో చెప్పలేని దుర్భాషలతో, నేను ఒక మాజీ పోలీసు ఉద్యోగులను కూడా చూడకుండా సామాన్య భక్తులనని తీవ్ర భయాందోళనకు గురిచేలాగా నాపై జులుం ప్రదర్శించి విచక్షణారహితంగా నన్ను కొట్టే పథకరచన చేసినందుకు వీరిని శిక్షించవలసిందిగా కోరుతున్నామంటే ఈయన ఒక కంప్లైంట్ ఫైల్ చేశారండి. దీనికి ప్రత్యక్షంగా వర్ధనేటి వెంకటేశ్వరరావు, ఏ అమర్ అనే వ్యక్తులు ఇద్దరు కారణంగా ఈయన చూపిస్తూ వస్తున్నారు. ఈయన ఇంకా చివరిగా చూస్తే కనుక సదరు అమర్ అనే వ్యక్తి మరియు అతని వెనకుండి నాపై దాడికి ప్లాన్ చేసి వర్ధనేటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇతని అనుచరులపైన చట్ట ప్రకారం తగు కఠిన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతామంటూ ఈయన దేవాదాయ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారంటే సంబంధిత ఆర్జేసీ రాజమండ్రి ప్రాంతీయ సమితి కమిషనర్ ఉన్నారు దేవాదాయ శాఖ వారికి. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ల మీద కాంపిటెంట్ అధికారి డిప్యూటీ కమిషనర్ కాకినాడ రమేష్ బాబు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఈయన తెలియజేస్తున్నారు. మొత్తానికి విషయం అయితే ఇదండి. దీనివల్ల తెలుస్తున్నది ఏంటంటే దేవాదాయ శాఖ ప్రత్యక్షంగా ముఖ్యంగా దేవాలయ ఉద్యోగుల బరితెగింపు ఏ రకంగా పెరిగిపోతుందంటే, అంటే అనేక రకాలైనటువంటి మనం గతంలోనే చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. దాడులకు తెగబడడం, దౌర్జన్యం చేయడం, అంతేకాకుండా చివరికి బూతులు తిడుతూ ఉండడం, ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండడం, చంపేస్తామని బెదిరింపులు కూడా చేస్తూ ఉండడం అనేది తరచూ జరిగిపోతున్నటువంటి సంఘటనలా కనిపిస్తోంది. మరి ఇది ఏ రకమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి ఒక సంస్కృతితో దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా ఈ దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు లేకుంటే భక్తుల్ని చంపేస్తామని బెదిరించడాలనే విషయం మీద ఖచ్చితంగా ఒక నియమావళిని కనుక రూపొందించి దానిని అమలు చేస్తూ భక్తులకు తగిన రక్షణ కల్పించలేని పక్షంలో ఇంక భక్తులు గుళ్ళకెళ్లే పరిస్థితి అయితే ఉండదండి. అవినీతి అనేది దేవాదాయ శాఖలో సర్వసాధారణం అయిపోయింది కాబట్టి ఎక్కడ ఏ మూల చూసినా అవినీతి కనిపిస్తోంది కాబట్టి దేవాలయాల్లో భక్తులు దాతలు వేసే డబ్బులతోటే దేవాలయాలు మనుగడ కొనసాగుతున్నాయి కాబట్టి ప్రశ్నించే అర్హత భక్తులకు ఉందన్న కనీస విచక్షణ విజ్ఞానం కూడా మరిచిపోయి ఒక విధమైనటువంటి నీచమైన పశు సంస్కృతిని ప్రవేశపెడుతూ పశువుల్లో కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మనం ఘంటాపదంగా చెప్పచ్చన్న దానికి ఒక ఉదాహరణగా మిగులుతోంది. అందువల్ల మరి భీమవరం పంచారామంలో ఆలయ ఉద్యోగుల రౌడీజంపై ఆనంద్ రామనారాయణ రెడ్డి మరి దృష్టి సారిస్తారా? గొడవలో గోండాయిజం మీద మరి దేవాదాయ కమిషనర్ దృష్టి సారించి ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇస్తారు? అవినీతిని ప్రశ్నించినందుకు మరి గునుపూడి పంచారామంలో దాడి దౌర్జన్యం చేసి నన్ను బూతులు తిట్టి కొట్టి చంపేస్తానని బెదిరిస్తారంటూ న్యాయవాది శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మీద ఏ రకమైనటువంటి న్యాయం దేవాదాయ అధికారులు చేస్తారు? దీనికి ఎంతవరకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది? ఎటువంటి విచారణ ఇప్పటికే జిల్లా ఏసీ విచారణ చేస్తున్నారు కాబట్టి ఈ విచారణ మీద ఎటువంటి న్యాయం చేస్తూ భక్తుడైనటువంటి శ్రీనివాసరావుకు రక్షణ కల్పించడమే కాకుండా భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా చాలా ఉందని మనం ఈ రకంగా చెప్పాలి. అంతేకాకుండా ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఇన్స్పెక్టర్ల అజమాయిషీ కూడా చాలా పెరిగిపోయిందని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు వెనకాల ఎక్కడ దేవాలయ ఉద్యోగులు చేసినా సరే వెనకాల ఈ ఇన్స్పెక్టర్లు ఉంటూ అనేక రకాలైనటువంటి డ్రామాలు రచిస్తున్నారంటూ కూడా మరి ఈయన చేసిన ఫిర్యాదుకి బలం చేకూరుతున్నటువంటి ఈ సందర్భంలో అటు ఆనంద్ రామనారాయణ రెడ్డి, దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి జిల్లా ఏసీ సత్యనారాయణ సుబ్బారావు గారు పంపిన రిపోర్టు మీద ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. అందువల్ల ఈ భీమవరం పంచారామంలో ఆలయ ఉద్యోగుల రౌడీజం అనే ఈ విషయానికి సంబంధించి వర్ధనేటి వెంకటేశ్వరరావు అమర్ మీద ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయండి. ఈ అన్ని ఆరోపణలకు సంబంధించిన మరిన్ని విషయాలతో తదుపరి కార్యక్రమాల్లో మరింత విశదంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an